19th జూలై ఫ్రైడే 3 AM ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ డెడ్ అయింది. దానిని బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అని అంటారు. ఈ విషయం చరిత్రలో అతిపెద్ద సైబర్ అవుటేజ్ గా నిలిచింది. అయితే ఆ రోజు అసలెందుకు మైక్రోసాఫ్ట్ విండోస్ డెడ్ అయింది? ప్రపంచంలో అందరి ల్యాప్టాప్స్ లో ఎందుకు బ్లూ కలర్ లో వస్తుంది? ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అయితే దానివల్ల ప్రపంచంలో చాలా ఎయిర్పోర్ట్స్ మైక్రోసాఫ్ట్ విండోస్ వాడటం వలన ఫ్లైట్స్ బుకింగ్, చెక్కింగ్స్, బోర్డింగ్స్ కష్టమయ్యాయి. మన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్లకి హ్యాండ్మేడ్ బోర్డింగ్ పాస్ ఇవ్వబడ్డాయి. ఫస్ట్ ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ డెడ్ అవ్వడం ఆస్ట్రేలియాలోని చాలా సూపర్ మార్కెట్ మాల్స్లో చెక్అవుట్ కౌంటర్స్ పైన చేయకపోవడం వల్ల జరిగింది. అసలు ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ డెడ్ అయ్యి గ్లోబల్ అవుటేజ్ ఎందుకు అయ్యింది? అసలు దానికి కారణం ఏందంటే సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్ ఇష్యూ అయినా కావాలి. అసలు విషయానికి వస్తే క్రౌడ్స్ట్రైక్ అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ, ఈ కంపెనీ వాళ్ళకు క్లయింట్ గా ఉన్న కంపెనీస్ కి యాంటీవైరస్ అప్డేట్ ఇస్తారు. అలాగే కొత్త అప్డేట్ కోసం కొత్తగా వాళ్ళు క్లయింట్స్ అయిన మైక్రోసాఫ్ట్ కి మన ఇండియన్ టైమింగ్ లో మార్నింగ్ 3 o'clock కి ఆటోమేటెడ్ సెక్యూరిటీ అప్డేట్ స్టార్ట్ చేశారు. కానీ ఆ అప్డేట్లో చిన్న బగ్ ఇష్యూ వలన ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ బ్లూ స్క్రీన్ ఇష్యూ ఫేస్ చేసి దానివల్ల ఎన్నో కంపెనీస్ డౌన్ అయినాయి. అయితే కాసేపు అయ్యాక క్రౌడ్స్ట్రైక్ CEO ఇష్యూ చేసిన ప్రాబ్లంని తెలుసుకున్నామని, మేము దానిని తొందరలో సాల్వ్ చేస్తామని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. కానీ ఈ ప్రాబ్లం కేవలం విండోస్లోనే వచ్చింది, కానీ మ్యాక్ ఇంకా లైనెక్స్లో ఇలాంటి ఇష్యూ ఫేస్ అవ్వలేదు. లైనెక్స్ అంటే తెలియని వారికి అదొక ఆపరేటింగ్ సిస్టమ్. అది మన ఫోన్స్, కార్స్ ఇంకా ప్రపంచంలోనే చాలా సూపర్ కంప్యూటర్స్లో వాడతారు. ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ ఫేస్ చేయొద్దంటే విండోస్ యూస్ చేసిన కంపెనీస్ లేదా ఎయిర్పోర్ట్ ఏదన్నా బ్యాకప్లో లైనెక్స్ యూస్ చేయటం చాలా సేఫ్. లేదంటే ఒక్కొక్క చిన్న సాఫ్ట్వేర్ అవుటేజ్ ప్రపంచం ఆగిపోతుంది.